ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుని పోయే పాఠం పేరు దేవుణ్ణి మాత్రమే ఎందుకు స్తుతించాలి. దేవుణ్ణి మాత్రమే ఎందుకు స్తుతించాలి, లేదా దేవుణ్ణి మాత్రమే ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి విషయం. చాలామంది పరిశుద్ధ దినంలో ఆరాధనలకు వస్తూ ఉంటాం, కానీ ఎందుకు రావాలి, వచ్చి ఆయన ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి అన్నటువంటి స్పృహ లేకుండానే ఏదో అలవాటుగా ఓ ఆచారంగా వచ్చిపోయే వాళ్ళే చాలామంది ఉంటారు. కనీసం మనకైనా ఏ కారణాలను బట్టి, ఏ మేలులను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి లేదా ఆరాధించాలి అన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా పరిశోధనలు ఏం చేయాల్సిన అక్కర్లేదు, కానీ ఎంతోమంది అటువంటి పరిశోధనలు చేసి దాన్ని సాధారణీకరించి మనల్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు, అంతే. చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన ప్రారంభం నుంచి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన ప్రారంభం నుండి చూడగలిగితే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రజ్ఞానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఈ కీర్తనలో నుంచే దేవునికి స్తోత్రము గానము చేయుట ఏ మంచిది, మనమందరము స్తుతిగానము చేయుట ఏ మంచిది అనేటువంటి విషయాలు అన్నీ కూర్చి ఒక చక్కని కీర్తన గత కాలంలో భక్తులు రూపొందించడం జరిగింది. ఇప్పటికీ తెలుగు క్రైస్తవ సంఘాలలో చాలా విరివిగా పాడబడే పాటల్లో ఇదొక కీర్తన. కీర్తన అనగానే చాలామంది ఒక కీర్తన ఒక పాట అనుకుంటారు. కాదు, కీర్తన పాట మాత్రమే కాదు, పాఠం. అది మనందరికీ గొప్ప గుణపాఠం పాట, ఓ హెచ్చరిక పాట, ఓ మేలుకొలుపు పాట, ఓ ఆనందాన్ని ఇచ్చే పాట, ఓ ఆదరణ కలిగించే పాట, ఓ బుద్ధి నేర్పే పాట, సిద్ధపాటకు పురికొల్పే పాట. కీర్తనలన్నీ కూడా ఎస్పెషల్లీ పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి 150 కీర్తనల్లో ప్రతి లైను కూడా ఎంతో అత్యద్భుతమైనటువంటి విషయాల మేళవింపు. అసలు దేవుడిని స్తుతించటం అనేది ఎందుకు మనం చేయాలి అన్నటువంటి విషయాలు తెలియపరుస్తూ 2వ వచనం చూడగలిగితే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ఇది పాత నిబంధనకు సంబంధించిన విషయమే అయినప్పటికీ మనం క్రొత్త నిబంధన ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా ఉన్న దేవుని పిల్లల్ని కావచ్చు. ఈరోజు ప్రపంచంలో ఒక సమస్య, మానవులకి ఉండే ఒక ప్రధానమైన సమస్య లేదా వెలితి లేదా బలహీనత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అయిన వాళ్ళందరూ కూడా సమకట్టపడక చెదిరిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడి వాళ్ళని అక్కడ, మన సొంత కుటుంబానికి సంబంధించిన వాళ్ళే రకరకాల కారణాలను బట్టి, అంటే కుటుంబంలో ఒకరంటే ఒకరు పడని కారణాన్ని బట్టి కావచ్చు, లేక ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా ఏ సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో కలిసి ఉంటే సమస్యలు వస్తాయని ఇప్పుడే విడిపోయిన సందర్భాలు కావచ్చు. రకరకాల కారణాలను బట్టి మన సొంత వాళ్ళు దూరంగా మసలుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ మన అందరికీ ఏం మనసులో ఉంటుందంటే, అందరం కలిసి ఉంటే ఎంత బాగుండు అని, అందరం ఒక చోట ఉంటే ఎంత బాగుండు అని. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఏదో హాలిడేస్లోనో ఏదో ఒక టైంలోనో మొత్తం ఫ్యామిలీ అంతా, రక్త సంబంధికులంతా కలిసినప్పుడు వాళ్ళని ఒకరినొకరు చూసుకొని మనం ఇలాగో ఉంటే ఎంత బాగుందని ఆలోచన చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మీరు గమనించగలిగితే కనీసం
ఆ కొన్ని సందర్భాల్లోనైనా మనం అందరం కలిసి ఉండడానికి ముఖ్యమైన కారణం మరొకండి, అది కేవలం దేవాది దేవుడు మానవులుగా మనలో విఘ్నత ఉండాలి కదా, మనలో కృతజ్ఞత ఉండాలి కదా, మనలో ఐక్యత ఉండాలి కదా, మనలో బలం ఉండాలి కదా, మనం రక్త సంబంధికులం కదా, మనం సొంతవారం కదా అని ఇచ్చినటువంటి భావజాలం, ఒక ఆలోచన విధానం దేవదేవుడు మానవుడికి ఇవ్వకపోతే అసలు కలవాలన్నటువంటి ఆలోచన కూడా ఎవరూ చేయం. గుర్తుంచుకోండి, దేవుడు ఎంత మేలు చేసేవాడు అని అంటే అన్కండిషనల్గా కొన్ని విషయాలైతే పరిస్థితికి సంబంధం లేకుండా, మన భక్తికి మన భయానికి నిమిత్తం లేకుండా, మనం విధేయులమా అవిధేయులమా అన్నటువంటి ఆలోచన అనేది ప్రక్కన పెట్టి మేలు చేసే మహనీయుడు దేవుడు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడింది. ఆయన సమకట్టేవాడు. చరిత్రలో మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో, అంటే యాకోబు గారి దగ్గర నుంచి దూరం అయిపోవటం జరిగింది. చిన్న కుమారుడు 11వ కుమారుడు ఐగుప్తుకి వెళ్ళిపోవటం జరిగింది. ప్రపంచానికి అంతటికి కరువు వచ్చింది. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా సంభవిస్తాయో, దాడి చేస్తాయో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ యోసేపు గారి ద్వారా ఒక్క చోట ఐగుప్తు దేశములోని గోషెను అనేటటువంటి ఒక సారవంతమైన భూమిలో ఉంచాడు. రేపు మనలందరినీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరినీ సంఘంలో కూర్చబట్టం అది దేవుడిచ్చిన ధన్యత. అందుకే మనం నిజంగా దేవుణ్ణి స్తుతించాలి, లేదా మన ఆత్మీయులు ఒకరినొకరు చూసుకోవాలన్నటువంటి ఆలోచన కోసం ఆదివారం రావాలి అని ఎదురు చూస్తే అందరూ సంతోషంగా దేవుడి సన్నిధికి వస్తాం. మళ్ళీ వాళ్ళ మొఖాలు చూడాలి, మళ్ళీ వీళ్ళ మొఖాలు చూడాలి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, మళ్ళీ వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని పలకరించాలి, వీళ్ళని పలకరించాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మేము పథ్యంతో ఉండగలగాలి, ఈ క్రమశిక్షణ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, రకరకాల ఆలోచనలు చేసే పరిస్థితులు ఉంటే ఆదివారం రాకూడదు అనుకుంటారు. వచ్చిన మనం రాకూడదు దేవుడి సన్నిధికి అనుకుంటారు. సమకట్టబడే విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఐకమత్యంతో ఉంటే అంత మేలు. ఇది మనకు కూడా ఉండగలగాలి. దేవుడు కూడా తనంతటకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలో లేనప్పుడు ఆయన కూడా ఏం చేయలేడు. మర్చిపోకండి, మనలో లేనప్పుడు ఆయన కూడా ఏం చేయలేడు. కాబట్టి మనకు కలగగలగాలి. ఈరోజు క్రీస్తు రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు మీ పరిస్థితి ఏమై ఉందో, మరొకరు ఏమై ఉన్నారో ఇంకొకరికి అర్థంగా అయ్యే పరిస్థితులు ఉండినప్పుడే, అరే ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ప్రతికూలతలో ఉన్నారు ఏంటనేది అర్థమయ్యే పరిస్థితులు. ఎందుకంటే మనం తెలియకుండానే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఏమనంటే ఎవ్వరి బిజీలోకి వాళ్ళు వెళ్ళిపోయాం. ఎవరిని ఏమైపోతున్నారో కూడా కనీసం ఆలోచన చెయ్యలేని స్థితిలో వెళ్ళిపోయినప్పుడు, కనీసం దేవుడి సన్నిధిలో ఒక రోజు కలవాలన్నటువంటి ఆలోచన, చూడబోతాం మన వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోబోతాం అన్నటువంటి ఆలోచన లేని పరిస్థితి, దారుణమైన స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. అందుకే సంతోషంగా దేవుడి సన్నిధికి కూడా స్తుతించటానికి రావటం లేదు, ఆరాధించుటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి ప్రియులరా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలహీనంగా చూడకూడదు అనుకుంటాడు. ఎవరి పాటికి వాళ్ళు చెదిరిపోవాలన్నటువంటి ఆలోచన చేయడైనా ఎప్పటికైనా అందరినీ సమకట్టాలని, వాళ్ళని బలపరచాలని, స్థిరపరచాలని, వారిని విజేతలుగా నిలపాలని, అధైర్యపడకూడదన్నటువంటి ఉద్దేశంతోనే కలపాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు. ఈ మంచి కారణాన్ని బట్టి ఆయన్ని మనం స్తుతించగలిగిన వాళ్ళగా ఉండాలి. దేవా, నిజంగా మేము మా సొంత వాళ్ళని, మా కళ్ళ ముందున్న వాళ్ళని, మాకెంతో మేలు చేసే వాళ్ళని, మా కోసం ఎంతో పరితపించిన వాళ్ళని ఏమేమి పట్టించుకోని స్థితిలో ఉంటే, నీకోసం ఇసుమంతైనా చేయకుండా ఉన్న మా కోసం నువ్వెంత పరితపిస్తున్నావు నాయన. నీలాంటి దేవుడి మాట వినటం కంటే, ఇక్కడ స్తుతించటం అంటే, ఆరాధించటం అంటే ఏదో కాదు.
దేవుడిని స్తుతించడం అంటే ఏంటో మనం ఇంత ముందు చదివాం, నేర్చుకున్నాం, గుర్తుందో లేదో. 148వ కీర్తనలో 148వ కీర్తనలో 6వ వచనం చూడగలిగితే, ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించాడు, ఏది దాన్ని అతిక్రమించదు. దేవుడిచ్చిన కట్టడను అతిక్రమించకుండా పాటించినప్పుడే దేవుడిని స్తుతించినట్లు. పైన దేవుడు పరమాకాశాల గురించి, జలాల గురించి, అగ్ని గురించి, హిమము గురించి, వాయువు గురించి, చంద్రుడి గురించి, సూర్యుని గురించి, నక్షత్రాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ చెప్తూ వస్తాడు. ఆయన స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అని చెప్పి. మరి స్తుతించడం అంటే ఏంటి అర్థం? భూమి స్తుతిస్తోంది దేవుణ్ణి. ఎలాగో అంటే అది పరిభ్రమణాలు చేసి పండి మంచి ఫలాలను ఇచ్చి, శ్రేష్ఠ ఫలాలను ఇచ్చి, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ దేవుడి ఆజ్ఞను పాటించటాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతుంది. అంటే దేవుణ్ణి స్తుతించటం అంటే దేవుడి మాట వినటం. నిజంగా వినకపోతేనే ఇంత పరితపిస్తున్నాడంటే మన కోసం, వింటే ఇంకెంత బాగా చూసుకుంటాడు. స్తుతించకపోతేనే ఇలా చూస్తున్నాడంటే, ఇలా అన్ని సమకూరుస్తున్నాడంటే, పరితపిస్తున్నాడంటే మన కోసం, ప్రాకులాడుతున్నాడంటే, పరలోకంలో నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉండి కూడా, దూతల సమక్షంలో ఉండి కూడా, పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతూ ఉంది. చిత్తం నెరవేరుతూ ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. ఈ జీవితంలో, ఈ చిన్ని జీవితకాలంలో అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎంత సంతోషం. నిజంగా నేను అనుకున్నది జరుగుతుందో లేదో తెలియదు, కానీ సంఘంలో కొంతమంది ఒక మాట అంటూ ఉంటారు. నిజంగా ఆ మాట ఆయన వాళ్ళు అన్నందుకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఎంత బలం అనిపిస్తుంది అంటే, అన్న దేవుడి పనిలో ఏది అనుకుంటే జరిగిపోద్ది. అది జరుగుతుందో లేదో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు వాస్తవంగా అయితే. కానీ సోదరులు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే చాలా సంతోషం అనిపిస్తాయి. అది జరుగుతుందో లేదు తర్వాత సంగతి. అన్న అనుకున్నాడంటే జరిగిపోద్ది అన్నటువంటి మాట. కానీ నిజంగా మీరు గమనించండి, పరలోకంలో దేవుడు అనుకుంటే జరిగిపోతూ ఉన్నా కూడా ఎవరెళ్తారు అని మన గురించి చింతిస్తున్నాడట ఆయన. మన గురించి లక్ష్య పెడుతున్నాడట ఆయన. లక్షణంగా ఉన్నోళ్ళం మనం అసలు లక్ష్య పెట్టడానికి, మతి స్థిమితం లేకుండా, తన పనులు తను చేసుకోలేకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తప్పే అనుకోండి, ఒక చిన్న మానవ ప్రయత్నం చేసి వదిలేస్తాం, పోనీలే అని. కానీ బాగా సంపాదించే వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తప్పిపోతే మొత్తం ప్రపంచం అంతా గాలిస్తాం కదా. ఎందుకంటే మనకు చాలా అవసరమైన వాళ్ళు, కావలసిన వాళ్ళని, విలువైనటువంటి వాళ్ళని. మనం ఎలాంటి వాళ్ళం అండి? అదిగో మతిస్థిమితం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ మనల్ని చెప్పాలంటే మనకి మతిస్థిమితం లేని వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకనంటే మనం కూడా ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకోవట్లా, ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకుండా ఉండట్లా. అవునా కదా? ఏం చేస్తున్నా తెలియదు. పిచ్చోడి చేతికి పిస్తలు ఇస్తే ఏమవుతుందంటే వాడు ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని పడితే వాడు కాల్చిపడేస్తాడు. అలా మతిస్థిమితం లేని వాళ్ళలాగా, ఆ పిచ్చోళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. దేవుడు ఎంత చేయాలన్నా కూడా మనం మాత్రం ఆ ఐక్యతకు దూరం అయిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నాం. అయినను దేవుడు మనల్ని సమకట్టి మనం బాగుపడాలన్నటువంటి తత్వంతో ఉన్నాడు. ఈ కారణం చాలా ఆయన్ని మాట వినటానికి. తర్వాత 3వ వచనంలో ఏమని రాయబడింది? గుండె చెదరిన వారిని బాగు చేస్తారట, వారి గాయాలను కడతారు. ఇదే విషయం మనకు 6వ వచనంలో కూడా కనపడుతుంది. 6వ వచనంలో ఏమని? యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. దీనులు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో గుండె చెదరిన పరిస్థితులు అవి మన సొంత తప్పిదాల వల్ల జరుగుతున్నాయా, లేకపోతే నిజంగా మన ప్రమేయం లేని పరిస్థితుల్లో జరిగిపోతున్నాయా, లేదా మనల్ని పరీక్షించుట కొరకు జరుగుతున్నాయా, యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయా? ఎన్నో ఒక రీతులుగా ప్రతి మనిషి గుండె కలిగిన ప్రతి మనిషి చెదిరిన గుండె రావడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళలో గుండె చెదిరిన పరిస్థితులు, సంఘటనలు మన జీవితంలో లేవా? గాయాలు, మనసుకు గాయాలైనటువంటి పరిస్థితులు లేవా అని అంటే ఎన్నో ఉన్నాయి బ్రదర్.
నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నో అనుభవించడం జరిగింది, ఎన్నో గాయాలు అయిపోవటం జరిగింది, ఎంతో మనసు కలించివేయ పరిస్థితి, కొన్ని సందర్భాల జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలని కూడా అనిపించింది అన్నటువంటి పరిస్థితులు ఎన్ని రాలేదు మన బతుకుల్లో. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను కూడా దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో కాపాడుతూ వచ్చాడంటే మనకు తెలుసు. ఒకే కుటుంబంలో భార్య భర్త, 2 కొడుకులు, ఆ కొడుకులకు 2 భార్యలు, మొత్తం 6 ఉన్న కుటుంబం ఎలీమెలకు కుటుంబం. ఎలీమెలకు అనేటువంటి ఒక ఆయన కుటుంబం, రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఎలీమెలకు గారి కుటుంబం చూస్తే ఆయనకు ఓ భార్య ఉంది, ఆవిడ పేరు నయోమమ్మ. వాళ్ళిద్దరికి 2 కొడుకులు ఉన్నారు, మహలోను కిలియోను అనేవాళ్ళు. ఆ మహలోను కిలియోన్లకి పెళ్ళిళ్ళు అయ్యాయి. 2 మోయాబిరాళ్ళే పెళ్లి చేసుకోవటం జరిగింది. ఒక ఆవిడ పేరు రూతు, ఇంకొక ఆవిడ పేరు ఓర్పా. ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే కుటుంబంలో పెద్ద మగదిక్కు చనిపోవటం జరిగింది. ఈరోజు కళ్ళారా ఎందరో జీవితాలను మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన కుటుంబాల్లో కూడా పెద్ద దిక్కు తండ్రి అనే ఆయన లోకయాత్రను ముగించి వెళ్ళిపోతే ఆయన బతికుండగా ఉన్న స్థితికి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉన్న స్థితికి చాలా తేడా ఉంటుంది. నిజంగా నాన్న ఏ పని చెయ్యలేని స్థితిలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా ఆయన ఉంటే సంగతి వేరు. కానీ ఆయన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అనిపిస్తూ ఉంటాయంటే ఎన్నో సందర్భాల్లో నాన్న కోల్పోయిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా జీవితంలో ఏమనుకుంటారు? మా నాన్న ఉంటే ఎంత బాగుంది అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి అనుకుంటూ ఉంటారు. ఇదిగో దీని నుంచి కొంచెం తేరుకునే లోపే సరే ఆ పెద్ద ఆయన పోయాడు, ఆ పెద్ద ఆయన ప్రతిరూపాలు 2 కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళనన్నా చూసుకుంటూ బతుకుదాం అనుకునే లోపే 2 చచ్చిపోయారు, ఒకరి తర్వాత ఒకరు. 3 మగదిక్కులు ఉన్నటువంటి 3 ఆడవాళ్ళకి ఒక్కసారిగా 3 పెద్ద దిక్కులు మగదిక్కులు యజమానులు లేకుండా పోయారు. ఒకరు వచ్చి సంపాదించి పెడితే తప్ప ఆ ముసలావిడ నయోమమ్మ తినలేదు. వీళ్ళు చూస్తే మంచి ప్రాయంలో ఉన్నారు కోడళ్ళు, నిజంగా ఆ ఆడకూతుర్ల గుండెలు ఎంత చెదిరిపోయి ఉంటాయండి. ఇదే పొజిషన్లో మన కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళ జీవితంలోనికి దేవుడు ఒక మహానుభావుని తీసుకొని వచ్చాడు, బోయజు అనే వ్యక్తిని. వారి గాయాల్ని కట్టేటటువంటి పరిస్థితి, వారి గుండె చెదరిన పరిస్థితిని బాగు చేసే పరిస్థితి. నిజంగా దేవుడు గనక తీసుకునే పరిస్థితి ఉంటేనండి, ఓ సమస్యని ట్యాకప్ చేయటం, ఓ ప్రాబ్లంని, ఓ గుండె చెదరిన పరిస్థితిని బాగు చేసే పరిస్థితి దేవుడు తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూద్దాం. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. గాయాలు కట్టి దెబ్బను దేవుడు బాగు చేయడానికి పూనుకుంటేనట. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, నిజంగా ఆ డాక్టరు హస్తవాసి చాలా బాగుంటుందండి. వినరా? ఆ దేవుడు హస్తవాసి చాలా బాగుంటుందండి. గాయం ఎంత పెద్ద గాయమైన తర్వాత అయినా కూడా కొద్ది టైంలోనే, లేదంటే కొన్ని కట్లలోనే, కొంత ట్రీట్మెంట్లోనే, తక్కువ కాలంలోనే తొందరగా రికవర్ అయిపోతారండి, చాలా గొప్ప డాక్టర్ అండి అని చెప్తారే. అదిగో ఇట్లాంటి డాక్టర్ని ఎక్కడ చూడగలం మనం? అసలు చూద్దాం ఏమంటున్నాడు. ఆ దేవుడు తన జనాల గాయాలు కట్టి వారి దెబ్బను బాగు చేసే దినమున ఎట్లా ఉంటుందంటే, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైనా సూర్యుడిలాగా వెలిగిన పరిస్థితి చూస్తారా? చంద్రుడు సూర్యుడిలాగా ఎప్పుడు ప్రకాశించడండి. మనం అనుకుంటూ ఉంటాం, నెలలో 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం అని. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే ఏదో అనుకోకండి. పక్షం అంటే 15 రోజులు,
శుక్లం అంటే కళ్ళల్లో శుక్లాలు వచ్చాయని చెప్తారే, తెల్లటి పువ్వు లాంటిది. అంటే నిండు చంద్రుడు ఉన్నటువంటి దినాలు శుక్లపక్షం అని అర్థం. ఆ నిండుతనం పోయి నల్లగా మారిపోయిన పరిస్థితులు చంద్రుడే, కానీ ఏమవుతారంటే చిన్నగా మసకబారుతూ ఆ ఉన్నటువంటి లైటింగ్ అంతా తగ్గిపోయినట్టు ఉంటుంది. అదే కృష్ణపక్షం. కృష్ణ అంటే ఇంకొకటి అనుకోకండి, నలుపు అని అర్థం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోగలిగితే దేవుడు చేస్తే గాయం మానిపితే ఎట్లా ఉంటుందట అంటే చంద్రుడి వెన్నెల సూర్యుని ప్రకాశంలాగా ఉంటుందట. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు. 7 రోజుల ప్రకాశం అంతా మొత్తం ఒక్క రోజులో డంప్ చేస్తే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుందట. పర్ఫెక్ట్గా రూతమ్మ నయమి తల్లి జీవితాల్లో ఇదే జరిగినట్టు కనబడుతుంది మనకి. చంద్రుడి వెన్నెల అసలు వాళ్ళ జీవితం ఎట్లా ఉండిందంటే కృష్ణపక్షంలాగా ఉండేది. ఉన్నటువంటి వెలుగు కూడా లేని పరిస్థితుల్లో నుంచి శుక్లపక్షానికి తీసుకురాలే, డైరెక్ట్గా సూర్యుడి తేజస్సు లాంటి స్థితికి తీసుకురాగలిగాడట. మనందరి జీవితాలు చూడగలిగితే మన బ్రతుకులు కూడా ఒకనాడు కృష్ణపక్షమే. నల్లబారిన జీవితాలు, మసకబారిన జీవితాలు, నమ్మకత్వం లేని జీవితాలు, పాప పంకిలమైన జీవితాల్లో నుంచి దేవుడు ఎంత వెలుగును తీసుకొని వచ్చాడంటే ఆశ్చర్యకరమైన వెలుగు అంటాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులోనికి తీసుకుని వచ్చాడట దేవుడు. అలాగ ఎన్ని బ్రతుకులను కట్టాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఎవరైతే ఆయన సాక్షులుగా నిలిచి ఉన్నారో, నీతిగా బ్రతుకుతున్నారో, ఒకరిని ఆశించకుండా ఉంటున్నారో, దేవుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నారో, దేవుడికి సమయాన్ని, దేహాన్ని, శక్తిని, సంపాదనను ఇస్తూ స్థితిలో ఎంతమంది అయితే ఉంటున్నారో అలాంటి వాళ్ళందరం కూడా ఆయన పెట్టిన భిక్ష మన గాయంలో మనల్ని వదిలిపెట్టలా. మన బాధల్లో చావురా అని వదిలిపెట్టినోడు కాదు దేవుడు. నీ చావు నువ్వు చావు అన్నటువంటి స్థితికి వదిలిపెట్టినటువంటి వాడు కాదు దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. విడిచినట్టు అనిపిస్తుంది అంతే. ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నారంట. ఒకరోజు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మా మీద చిన్న చూపు చూస్తాడు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం ఈ పరిస్థితులకు, ఈ గడ్డు పరిస్థితులకు, ఈ ఇరుకులకు, ఈ ఇబ్బందులకు, ఈ బాధలకు, ఈ వేదనలకు, ఈ అవమానాలకు చెక్ పెడతాడేమో అని చూస్తున్నాం, కానీ చుక్కెదురవుతుంది తప్ప ఆయన చెక్కు పెట్టట్లేదు అనే ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు చెప్పిన మాట అదే. అసలు నేను ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? అరచేతుల్లో పెట్టుకున్నాను. అరచేతులు ఎందుకు పెట్టుకుంటాడంటే అరచేతిలో ఉన్నది భద్రంగా పదిలంగా ఉంటుంది. వేళ్ళ మీద ఏదన్నా పట్టుకొని చూడండి, అరచేతులు పెట్టుకొని చూడండి, ఏది సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు? అరచేతిలో పట్టుకున్నది సేఫ్గా ఉంటుంది. అలా భద్రంగా ఉన్నారా మీరు, ఎక్కడికి పోతారు అన్నటువంటి స్థితి. అలా గుండె చెదిరిన వాళ్ళని బాగు చేయగలిగినటువంటి పరిస్థితి, చంద్రుడి వెన్నెల సూర్యుడి వెన్నెలలాగా చేయగలిగిన పరిస్థితి, ఒకరోజు పగటి కాలపు స్థితిని, వెలుగుని 7 రోజుల పగటిలాగా చేయగలిగినటువంటి స్థితికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు. అఫ్కోర్స్ కొందరు భక్తి తాలూకు గొప్ప లక్షణాలు, ఆనవాలు లేకపోయినప్పటికీ కూడా వారిని లేవనెత్తటం జరిగింది. కాబట్టి అంత గొప్ప దేవుడి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండటం ఉత్తమము, ఒప్పిదము, మంచిది. అరే బతకనప్పుడే ఇంతగా గాయాలు కట్టాలనుకుంటున్నాడంటే బతకటానికి దేవా నువ్వు చెప్పినట్టు నేను వచ్చేస్తాను అనుకుంటూ ఉంటే దేవుడు మన గాయాలను తన గాయాలనుకుంటాడు. ఒకరోజు దమస్కు మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి పౌలు గారిని ఉద్దేశించి దేవుడు అన్నటువంటి మాట, యేసుప్రభు అన్న మాట ఏంటి? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నువ్వెవరో బాబు, నేను అసలు చూడలేదు, అసలు నాకు సంబంధమే లేదు, నేను నిన్ను హింసించటం ఏంటి? నేను క్రైస్తవులు కదా హింసిస్తున్నది, ప్రభు మార్గమందు ఉన్న వాళ్ళని కదా హింసిస్తున్నది అని అంటే అప్పుడు అర్థమైంది. ఏమనంటే, ఓహో చచ్చిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు, ఏదో మాయమాటలు చెప్పి నీ శిష్యులు అందరినీ భ్రమపరుస్తున్నారు, మోసపరుస్తున్నారు అనేటువంటి దానికి చెక్ పెట్టేశావు. నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే నీ వాళ్ళ పక్షాన్ని ఉన్నావు. తనను అనుసరించినటువంటి వారికి ఇబ్బంది కలిగినప్పుడట,
బాధ కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా పర్లా, పట్టించుకొని పర్ఫెక్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన దేవుడు పట్టించుకుంటున్నాడు. ఇంకెంతకంటే కావాల్సింది ఏమన్నటువంటి పరిస్థితులు మనం ఉండాలి. అంత మహనీయుడు మన దేవుడు. అట్లాగే 8వ వచనం చూద్దాం. 147వ కీర్తనలో 147వ కీర్తన 8వ వచనంలో ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరుస్తాడు, పర్వతముల మీద గడ్డి మొలిపిస్తాడు. ఇంకా 16 నుంచి 18 వచనాలు కూడా ఈ కోవకు చెందినటువంటి. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగళ్ళు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలుతురు? ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. అంటే దేవుడు వర్షాన్ని ఇవ్వటం అన్నది మనం ఆలోచన చేస్తానండి. ఇందులో కూడా ఏమని చెప్తాడంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడట. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నమ్మి దరికి చేరితే నువ్వే దిక్కనుకొని ముందుకు నడిస్తే ఆయన కురిపించాల్సిన ప్రేమ వర్షాన్ని, విజయ వర్షాన్ని, రాబోయే నిత్య స్వాస్థ్యపు వర్షాన్ని కూడా మన సొంతం చేస్తాడు. వర్షం రావటం ఎంత కష్టం అనుకుంటున్నారండి, ఎంత ప్రాసెస్ ఉందనుకుంటున్నారు దాని వెనక. ఈరోజు వర్షాన్ని చూసి మనం ఏదో వర్షాకాలంలో వర్షాలు పడతాయి, మేఘావృతం అయితే వర్షాలు పడతాయి, ఉరుములు మెరుపులు వస్తే వర్షాలు పడతాయి, చల్లగా గాలి వీస్తే వర్షాలు పడతాయి అనుకున్నాం. కానీ ఈ ఉరుము ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మెరుపు ఎక్కడి నుంచి వస్తుంది, చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మేఘాల్లోకి నీళ్ళన్నీ ఎట్లా పోతున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా దీనికి ఏం పేరు పెడతాడు? వాటర్ సైకిల్, తెలుగులో అయితే జల చక్రం అని. ఇది దేవుడి చిత్తం, దేవుని ప్రేమ అనేటువంటి పరిస్థితులు ఎవడు చెప్పడో. లేదు సినిమా వాడిని అడిగాను అనుకోండి, సినిమా మీద వర్షం మీద పాటలు రాస్తాడు. వాళ్ళ డేస్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని రకాల వర్షంలో పాటలు రాసుకోవడానికి కాదు వర్షాన్ని కురిపించేది దేవుడు. లేదంటే జలచక్రం ఎట్లా జరుగుతుంది అని చెప్పుకోవడానికి కాదు, దేవుడు ఉన్నాడు రా అని రుజువుపరచడానికట. ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆ దేవుడు ఆకాశము నుండి ఎవరికి వర్షం, ఎవరికండి? మనకు, మీకు వర్షాన్ని, నెక్స్ట్ ఫలవంతములైన ఋతువులు దయచేస్తూ, ఆహారమును అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. దేవుడి గురించిన సాక్ష్యం అంటండి వర్షం పడటం. వర్షం పడుతుందంటే నీకు ఋతువులు ఫలవంతంగా వస్తున్నాయని అర్థం. వర్ష ఋతువు అని నేర్చుకుంటాం కదా, 6 ఋతువులు అని నేర్చుకుంటామే. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పుట్టాయి, ఎంత కరెక్ట్గా మనకు వస్తున్నాయని ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆహారం వచ్చేస్తుంది దానివల్ల. ఎన్ని మేలు అనుకుంటున్నారు. జలం జీవనాధారం అని చెప్పి జలం దగ్గర ఆగుతున్నటువంటి వాళ్ళకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, జలము జీవాధిపతి ఇచ్చినటువంటిది అని మనకు నేర్పిస్తున్నాడు. అంటే చెదిరిపోయిన వాళ్ళని సమకట్టడం, బలపరచటం మాత్రమే కాకుండా, గుండె చెదిరిన వారిని బాగు చేయటం, గాయాన్ని కట్టడం మాత్రమే కాకుండా, మనం భూమి మీద బ్రతకటానికి, సంతోషంగా ఉండటానికి, ఆహారం తీసుకోవడానికి, ఉల్లాసంగా ఉండడానికి, నిజంగా ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఆహారము ద్వారా వచ్చే ఉల్లాసం కంటే పెద్ద ఉల్లాసం ఈ ప్రపంచంలో ఏదో ఉండదు, మర్చిపోకండి. ఆహారం అంటే మనం కోరేది, సంతృప్తి చెందటానికి దేన్నైతే కోరతామో దాన్ని ఆహారం అనొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం అనగానే తినేది ఒకటే కాదు. ఏ కోరిక అయితే సిద్ధిస్తుందో అదే మన ఆహారం. అటువంటివన్నీ కూడా మనకు తీరుస్తూ ఎంత ఉల్లాసంతో ఉంచుతున్నాడు మహనీయుడు. ఆదివారం రోజు మార్కెట్కి వెళ్తే
ఎన్ని రెడీగా ఉంటుంది తెలుసా. మీరు అనుకుంటూ ఉంటారు డబ్బులు ఇస్తే వస్తాయిగా అని. డబ్బులు ఇస్తే మార్కెట్లోకి వచ్చాయి. మరి మార్కెట్లోకి రావాలంటే అది తెలియదు మనకి. సముద్రంలో అది ఎక్కడ పుట్టిందో చేప, ఎక్కడెక్కడ పెరిగిందో, ఏమేమి తిరిగిందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఆఖరికి ఒకడు వలేస్తే ఒకడు గాలం వేస్తే పడిపోవటం ఏంటి? వలకి గాలానికి నువ్వు పడిపోవలసిందే అని చేపకు ఆజ్ఞ. ఎందుకంటే మా వాళ్ళు తింటారు, చేపలు తినే ప్రియులు ఉన్నారు కాబట్టి వాడికి పడాలి అని చేపకు దేవుడు ఆజ్ఞ పెట్టకపోయి ఉంటే, ఆ రకంగా పడిపోయి తత్వం పెట్టకపోయి ఉంటే, ఈ ప్రపంచంలో ఏ చేపలు పట్టేవాడు కూడా చేతులు ఎత్తేవాడే మా వల్ల కావట్లేదు రా బాబు అని. అప్పుడప్పుడు జాలర్లు కూడా, ఈవెన్ మనకు పాట ఉంది కదా, రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభో జయము అని. అంటే మంచి చేపలు పెట్టేవాళ్ళే, స్పెషలిస్టులు, మత్స్యకారులు, జాలర్లు ఏమయ్యారు? రాత్రంతా శ్రమ పడ్డా కూడా రాలేదట. అంటే నిజంగా అలాంటి స్థితి దేవుడు పెడితే ఒక్కటంటే ఒక చేప దొరకదు. పాతకాలంలో ఎప్పుడన్నా చేపలు తిన్నోళ్ళని వాళ్ళని ఫోటోలు చూసుకొని వీడియోలు చూసుకొని సంతృప్తి పట్టడమే. అదే పాతకాలంలో సినిమాలో ఒకడు కోడిని వేళగట్టి మా ఇంట్లో చికెన్ అని చెప్తాడు చూసారా, అట్టగా అవి పడేటట్టుగా. ఒక కోడి దగ్గరికి కుక్క వస్తే కుక్కను అదిలిచ్చేస్తుంది, పిల్లి వస్తే పిల్లిని అదిలిచ్చేస్తుంది, ఏ గద్దొచ్చినా ఏమొచ్చినా కూడా అని వికృత రూపం చూపించేస్తుంది. మనం పట్టుకుంటే చక్కగా లోబడిపోతా. చూడండి, ఎవరికి ఇచ్చారు? మీ భయం, మీ బెదురు పట్టుకుంటుంది. ఇలా ఆహారాన్ని అనుగ్రహిస్తూ రావటం జరిగింది, వర్షాన్ని కురిపించుతూ రావటం జరిగింది. ఎంత ప్రేమ ఉండే ఆయనకి. మొత్తం మన మీదే కాన్సన్ట్రేషన్. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనేది. రైతుల దగ్గర ఆగిపోయారు. మరి రైతులు మరి చెమటోడిస్తేనే వచ్చేస్తుంది అనుకుంటే, రైతు పంట వేసిన ప్రతి రైతుకు ఎందుకు పండట్లా? ఆన్సర్ లేదు. నువ్వు వెన్నెముక, దేశానికి వెన్నెముక రైతుకి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. రైతు గొప్పవాడే, కాదని చెప్పలా. కానీ రైతుకు వ్యవసాయం నేర్పించిన ఆయన ఎవరు? అందుకే నేను పాట రాసేటప్పుడు వ్యవసాయంతో నరుడికి సాయాన్ని చేసి నాగరికత నేర్పించాడు. వ్యవసాయంతో మనిషికి నాగరికతను నేర్పి సాయాన్ని నేర్పించాడు, చేశాడు దేవుడు అని రాశాడు. కారణం ఏంటంటే మనం బాగుండాలని, మనం తినాలని. రోజు రైస్తోనే బాగుపడవని, మనకి ఇష్టపడవని గోధుమలు పుట్టించి జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సాములు, ఊదర్లు, ఎన్ని తృణధాన్యాలు. ధాన్యాలతో ఊరుకుంటామా? ఊరుకోం. చికెను, మటను, ఫిషు, రొయ్యలు, పీతలు, ఆకాశంలో ఎగురే మనకే, భూమి మీద పాకే ఉండే మనకే, నీళ్ళల్లో పాకేవి మనకే. మరలా అవన్నీ పక్కగా మంచిగా. నీకు ఎప్పుడన్నా మీకు డౌట్ వస్తుంది లేదు, ఎప్పుడన్నా తిన్నమే తప్ప మనం ఆలోచన చేయము. తినేటప్పుడు కూడా మాంసపు ముక్కలు తీసి మసాలా వండించి దట్టించి దాంట్లో ఉడకబెడితే చక్కగా మొక్కల్లోకి అది ఇమిడేటట్టుగా కూడా ఆయన పెట్టిన సిస్టమే. లేదనుకోండి, నీ మసాలాలాగే ఉంటుంది, నీ మొక్కలాగే ఉంటుంది. మొక్క తిన ఇంకా మనకు తెక్కరాదు, కిక్కు రాదు. వాటన్నిటికీ అలా మసాలా దట్టించబడేటువంటి పరిస్థితుల్లో ఉండి గట్టిగా ఉన్న మాంసం వేడి చేస్తే చక్కగా పీసులు అయిపోయేటట్టు ఎన్ని సిస్టమ్ పెట్టాడో దేవుడు. ఇంతగా ప్రేమించే దేవుడు. అందుకే ఆయన ఏం చేయాలి? ఆయన మాట వినాలి. మాట వినకపోతేనే ఇన్నుంటే ఇంటే ఎట్లా ఉంటుంది? దేవుడు చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడేం చూసావరా, ఇంకా ఉంది, ముందుంది, మంచి భవిష్యత్తు ఇంకా బాగుంటుంది నీకు అనే మాటలు చెప్తూ ఉంటాడు మహనీయుడు దేవుడు. ఆ విధంగా మనల్ని ముందుకు సాగింపజేస్తూనే ఉంటాడు. అలాగే 9వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం. పశువులను
అరుచుచుండు పిల్లకాకులకు ఆహారం ఇస్తాడు. పశువులకి అరుచే పిల్లకాకులకు కూడా ఆహారం ఇస్తారు. పశువులకి ఇస్తే మాకెందుకు అనుకుంటారేమో, పిల్లకాకులకి ఇస్తే మాకెందుకు, మా పిల్లలకు మాకు ఇవ్వాలి కానీ అని అనుకుంటారేమో. కానీ ఇదంతా కూడా మనల్ని ప్రేమించటంలో, మనల్ని బతికించటంలో భాగమే. మర్చిపోకండి, ఈ ప్రకృతి అంతా బ్యాలెన్స్డ్గా ఇవ్వటం జరిగింది. ఆ పశువుల్లో నుంచి వచ్చే మాంసం కానీ, పశువుల నుంచి వచ్చే ఆ పాలు కానీ, ఆ దాని ద్వారా వచ్చేటటువంటి మిగిలిన ప్రొడక్ట్స్ అన్నీ కానీ మన కోసమే దేవుడు వాటిని, వాటి పిల్లల్ని అన్నింటినీ మన కోసం ఇచ్చేస్తున్నాడు. అసలు పక్షులు, కాకులు ఎందుకున్నాయి చాలామందికి తెలియదు. కాకులు, పిట్టలు ఇటువంటివన్నీ కూడా ఎందుకున్నాయో చాలామందికి తెలియదు. ఇవన్నీ అనవసరంగా పంటలన్నీ నాశనం చేస్తున్నాయని మావో జడాంగ్ అనేటువంటి చైనా అధ్యక్షుడు ఒకసారి ఏం చేశాడో మీకు చెప్పాను, గుర్తుందో లేదో. మొత్తం దేశంలో ఉన్నటువంటి పెట్టలన్నిటినీ లేకుండా, పక్షులన్నిటినీ లేకుండా చంపించేశాడట. అయిపోయింది. 2 ఏళ్ళు భయంకరమైన కరువు వచ్చేసింది దేశానికి. ఏంటి పరిస్థితి అని చెప్పి ప్రపంచం అంతా చైనా వైపు చూస్తే, రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, పంటలను ఆశించేటటువంటి పురుగుల్ని, చీడల్ని, పేరల్ని న్యాచురల్గా తినేస్తూ పిట్టలు, కొన్ని పక్షులు ఏం చేస్తున్నాయట, పంటను చక్కగా చేతికొచ్చినట్టు చేస్తున్నాయట. ఇప్పుడు ఈ పక్షులు లేకుండా చేశాడు, ఆ పంటనంతా ఈ పురుగులు తినేస్తున్నాయి. వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చాయి పెస్టిసైడ్స్. ఇది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇది స్టూపిడ్ ఐడియా అనేటువంటి పేరు అది. ఆ రోజు ఏంటని రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరు ఉన్న పక్షులన్నీ లేకుండా చేశాడంటే రష్యా నుంచి తెప్పించేశాడు. మళ్ళీ 2 లక్షల పక్షులను తెప్పించేసి ఆ పంట పొలాల మీదకి వచ్చేటట్టు చేస్తే అప్పుడు పంట వచ్చింది. అంటే వీటన్నిటినీ కూడా ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నానమాట, మన మేలుకే అని మర్చిపోకండి. ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా చాలా విషయాలు ఉన్నాయి. 13వ వచనం చూద్దాం. 13వ వచనం, దేవుడు మన గుమ్మాలను, గడియలను బలపరిచి ఉంటే మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించాడు. నిజంగా ఈరోజు మన పిల్లల్ని దేవుడు ఆశీర్వాదం అనేది ఇవ్వకపోతే, ఈ మన పిల్లలకి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బిడ్డలకైనా సరే, అసలు వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళే కాదండి. మనం ఏమనుకుంటామంటే తిండి పెడితేనే వచ్చేస్తారు, ఎదిగొచ్చేస్తారు అనుకుంటారేమో. తిండి పెడుతున్న ప్రతిసారి ఎదిగొచ్చే పరిస్థితి ఉండదు బిడ్డలకి. తెలివితేటలు వచ్చి, మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉండి, మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండి, మంచిగా అలా కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డల్ని చూసి ఎంత సంతోషం అండి మనకి. అప్పుడప్పుడు డిపి డెస్క్టాప్ పిక్చర్ ఉంటుంది కదా, వాట్సాప్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మనాన్నలు ఎవరి ఫోటోలు పెడతారు, కూతుర్ల ఫోటోలు, కొడుకుల ఫోటోలు పెడుతూ ఉంటారు. ఎందుకు అది పెడతారంటే, నిజంగా వాళ్ళ ఆనందం వాళ్ళే. ఆ డీపీ చూసుకున్నప్పుడల్లా, నా కొడుకు, నా కూతురు, నా కొడుకులు, నా కూతుర్లు, నా బిడ్డలు, ఆ ధైర్యం అది చాలా ఉంటుంది. అందుకే ఆ పిల్లలను దేవుడు ఏం చేస్తాడట, మన మధ్య ఆశీర్వదిస్తున్నాడు అనేటటువంటి విషయం. మరి భౌతికమైనటువంటి ఆశీర్వాదంతో పాటు ఆయన మాట వినగలిగితే ఆత్మీయ ఆశీర్వాదం కూడా అనుగ్రహించి ఒకనాడు మన బిడ్డల్ని, ఆ రోజు జనసమూహంలో ఓ తల్లి లేచి అన్నటువంటి మాట అనగలగాలి. ఏమని అంటే, నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములయ్యి ఉన్నవి అని. నిజంగా కొందరైనా మన గురించి అలా అనుకోగలుగుతున్నారు చెప్పండి? కొందరైనా అనుకోగలుగుతున్నారు. కనీసం మన సొంతలైనా అనుకోగలుగుతున్నాడా? భార్యను చూసి ఎంతమంది భర్తలు బాధపడి ఉంటారు, ఎంత పొరపాటు జరిగిందో నా జీవితంలో. భర్తలను చూసి ఎంతమంది భార్యలు బాధపడి ఉంటారు. నాన్నను చూసి కోప్పడేవాళ్ళు కొంతమంది ఆడకూతుళ్ళు, అమ్మని చూసి కోప్పడేవాళ్ళు, పెళ్ళిళ్ళ పేరలను చూసి కోప్పడేవాళ్ళు, పాస్టర్ని చూసి కోప్పడేవాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి వాడిని తీసుకొచ్చారు నా జీవితంలోనికి. ఎవరో దాకా వద్దు, అసలు మనం కట్టుకున్న వాళ్ళైనా కనీసం కొంతమంది ఉంటారండి, బయటపడరు. మర్చిపోకండి, నేను చెప్తున్నా, మర్చిపోకండి. ఇవన్నీ ఎన్నో అనుభవాలతో చెప్తున్నా. కొంతమంది బయటపడరు, కానీ పక్క వాళ్ళ దగ్గర చెప్తారు. మన గురించి మన దగ్గర చెప్పకపోయినా పక్క వాళ్ళతో చెప్పు, మా ఆయన ఎంత గొప్ప, మావిడ ఎంత గొప్పది అని అట్లాగైనా చెప్పగలగాలి.
యేసుప్రభు దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పింది మా తల్లి. అట్లా కాకుండా కనీసం పక్కోళ్ళ దగ్గరన్నా చెప్పగలగాలి మంచిగా. అలా చెప్పినా కూడా మంచి గొప్ప సంగతే. అలా విస్తరింపేటటువంటి పరిస్థితి దేవుడు మనకు ఇంకా అనుగ్రహిస్తాడు. మాట వినకపోయినా అంతగా విస్తరింపజేశాడు దేవుడు. ఎన్నో తరాలుగా పిల్లల్ని ఎంత చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాడండి దేవుడు. మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకోకండి. అస్సలు నిమిత్త మాత్రలు మనకు మనకే ప్రొటెక్షన్ లేని పరిస్థితులు. ఈరోజు పెళ్లి జరిగిస్తున్న పాస్టర్ అయ్యా పెళ్లి ప్రమాణాలు చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు. జిమ్కి వెళ్ళినాడు, జిమ్లో చచ్చిపోయిన వాళ్ళు, బాతింగ్ టబ్లోనే చచ్చిపోయినట్టు ప్రాణం చేయడానికి వెళ్తుంది పోయిన వాళ్ళు ఎంతమంది లేరు. మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ మనల్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంత విస్తరింపజేశాడు. ఒక్కసారి వెనక్కి చూసుకొని చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం నేనేంటి, ఇప్పుడు నేనేంటి అని చూసుకోగలిగితే ఎంత విస్తరణ వచ్చింది, ఎంత ఆశీర్వాదం వచ్చింది, ఎంత బలం వచ్చింది, ఎంత ఆనందం వచ్చింది, ఎంత బలగం వచ్చింది. ఒకప్పుడు మనం ఎవరు? అలా మన పిల్లల్ని మన మధ్య విస్తరింపజేసినటువంటి పరిస్థితి దేవుడు కలిగి ఉన్నాడు. అటువంటి దేవుడి మాట ఇంకా మనం వినగలిగితే ఎంత బాగుంటుందో. ఇంకా చూద్దాం 147వ కీర్తనలో 14వ వచనం, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. ఈరోజు యుద్ధాలు లేవు దేశాల మధ్య, ఎప్పుడోసారి జరుగుతున్నాయంటే ఏముందన్నమాట సరిహద్దుల్లో. యుద్ధాలకు ఎప్పుడు తెగబడతాయి తెలుసా దేశాలు? ఫస్ట్ ఎక్కడ మొదలవుతుంది తెలుసా సమస్య? బార్డర్లో వస్తుంది సమస్య. బార్డర్లో ఎక్కువగా బీభత్సంగా యుద్ధాలు జరుగుతూ ఉంటే యుద్ధం ప్రకటించేస్తాయి. ఇక డైరెక్ట్గా చూసుకుందాం. సరిహద్దుల్లో సమాధానాలు. నిజంగా సరిహద్దుల్లో కూడా సమాధానాలు లేకపోతే ఎక్కడ దాకా వద్దు. దేశాల మధ్య సరిహద్దులు వద్దు. ఇంటికి మధ్య సమాధానం లేదనుకోండి, ప్రశాంతంగా ఎవరు ఉండలేము. పక్కింటి వాళ్ళతో మనకు సమాధానం లేదనుకోండి, చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకి మన ఇంట్లో పెళ్ళిడికి ఎదురుగా వచ్చిన కొడుకు ఉన్నాడు అనుకోండి. మన కొడుకు ఎట్లా అంటాడో ఎవరిని అడుగుతారు? ఆ పక్కింటి వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సమాధానం లేనప్పుడు ఏమంటారంటే, అయ్యో ఎంత పని జరిగింది. వాడు ఎలా అంటాడు మీకు తెలుసమ్మా, ఆల్రెడీ ఇంతకుముందు ఒక బిడ్డను చంపేసాడు. వాడు ఏం జరిగి ఉండదు అసలు, అస్సలు అమాయకుడే ఉంటాడు. కానీ అనవసరంగా బిడ్డను చంపేసి అసలు దాఖలాలే లేకుండా చేశాడు. ఓహో మీ బిడ్డ రెండో బిడ్డ అవుద్దేమో అని అంటారు. ఎంత కష్టం అనుకుంటారు అది. మీరు పాస్పోర్ట్కు వీసాకు అప్లై చేసుకున్నప్పుడు కూడా ఎవరిళ్ళు ఫలానా ఏంటి పరిస్థితిని వచ్చి ఎంక్వైరీ చేస్తారు తెలుసా చుట్టుపక్కల. అలాంటప్పుడు మన గురించి ఏమైనా చెప్పాడు అనుకోండి ఎవడన్నా, సమాధానం లేని పరిస్థితి. అంటే సరిహద్దుల్లో సమాధానం మనం కూడా కలిగి ఉండాలి అన్నటువంటి సెన్స్ మనకు ఉండాలి. అది విషయం. ఇంకా చూద్దాం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు అని ఒకనాడు ఆహార పదార్థాల్లో మంచి అనేది ఇచ్చాడు. ఇప్పుడు మన తప్పిదాల వాళ్ళే మంచిని కోల్పోతున్నాం ఆహార పదార్థాల్లో. కానీ నిజంగా ఆలోచన చేస్తే దేవుడిని మాట వినటం మొదలు పెడితే మంచి ఆహార పదార్థాలు ఆయన ఇస్తాడు. ఉదాహరణకి ఏలియా దేశంలో నుంచి పారిపోవటం జరిగింది. కెరీతను వాగు దగ్గర ఉన్నాడు. నీళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ ఏమి ఇచ్చాడు? మాంసం, రొట్టె. వాటే కాంబినేషన్. ఉదయం సాయంత్రం కాకోలాలు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత. అప్పుడప్పుడు మా సామెత ఉంది, ఎద్దును చూసి మేత వేయాలని. మా స్కూల్లో మా హెడ్ మాస్టరు మిగతా వాళ్ళకంటే నాకు ఎక్కువ పెడతాడు. ఎందుకంటే ఇది పెద్ద ఎద్దుని, ఎద్దును చూసి మేత వేయాలని చెప్తూ ఉంటాడు. ఏలియాను చూసి కాకోలములు అంటే ఒక కాకి సరిపోదైనా నీకు, నీ కెపాసిటీ ఏంటో నీకు పట్టబెట్టినుండేనే. నువ్వు సన్నోడువో పొట్టోడువో బక్కోడివో లావుటోడువో అంతా నాకు తెలుసు. కాబట్టి ఎన్ని కాకులు నీకు రోజుకి ఎన్నిసార్లు పంపితే సరిపోద్దో, ఏది పంపితో సరిపోద్దో అదే నీకు పంపిస్తా. అంటే లోకానికంతా కరువు వచ్చిన టైంలో కూడా 2 పూట్ల తినేటువంటి భాగ్యం రావాలంటే ఆయన మాట వినాలి. మంచి గోధుమలతో తృప్తిపరచగలిగినటువంటి స్థితి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు చూడండి, సొంత బిడ్డల్లోనే మాట వినే బిడ్డను ఒకలాగా చూస్తాం, మాట వినని బిడ్డను ఇంకోలాగా చూస్తాం.
అలాగని వాళ్ళేం గాలికి వదిలేము. దేవుడు కూడా అంతే, అన్ని జనులను మాట్లాడిన వాళ్ళని గాలికి వదిలేలా అవకాశాలు ఇస్తున్నాడు బాగుపడడానికి. బాగున్నోడికి మంచి అవార్డులు ఇచ్చి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏం చేస్తానంటే నువ్వు కూడా ఇలా ఉంటే ఎలాంటి ప్రోత్సాహాలు నువ్వు పొందుకుంటావు అని. కాబట్టి ప్రియులరా దయచేసి గమనించండి, ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఆఖరి మేలు, అత్యద్భుతమైన మేలు ఏంటంటే 19-20 వచనాలు చూస్తే 147వ కీర్తన 19-20 వచనాల్లో దేవుడు యాకోబునకి ఇచ్చాడు తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆఖరికి వీటన్నిటితో పాటు గొప్ప మేలు ఏంటంటే దేవుడు తన వాక్కును పంపి బాగు చేయటమే. ఈరోజు మన సంఘాలు, సహవాసాలు, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు, సండే స్కూళ్ళు, స్పెషల్ మీటింగులు, బైబిల్ క్లాసులు అన్నీ చక్కగా జరగాలి అన్నా, వాటి ద్వారా ఎన్నో మెలకువలు తెలుసుకోవాలన్నా మనకు కావలసింది దేవుడి వాక్యం. ఎన్నిచ్చాడు? ప్రకృతిని ఇవ్వటంతో పాటు చుట్టూ బలగాన్ని ఆత్మీయులను ఇవ్వటంతో పాటు ఇంత తెలివితేటలు ఇవ్వటంతో పాటు ఆహారాన్ని అనుగ్రహించడంతో పాటు రక్షణ ఇవ్వటంతో పాటు రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను కూడా విరివిగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎన్ని చేయాలండి? ఇంతకంటే ఏం చేయగలడండి? అటువంటి దేవుణ్ణి మాట మనం వినకపోకుండా ఉంటే మనకు పుట్టకతులు ఉంటాయా? అందుకే ప్రియులారా, దేవుణ్ణి మాత్రం ఎందుకు స్తుతించాలంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి స్తుతించకపోవటానికి ఒక్క కారణమైనా మన దగ్గర ఉందా? ఆయన మాట వినకపోవటానికి ఇదిగో ఈ కారణాన్ని బట్టి దేవుడి మాట నేను తృణీకరిస్తున్నాను, కాదనుకుంటున్నాను, దానికి ఒక్క కారణం మన దగ్గర ఉందా? ఆలోచించండి, ప్రార్థిద్దాం.